హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఆ ఎగ్జిబిషన్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే హైదరాబాద్లో ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిబిషన్కి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే అమీర్పేట్ నుండి వెళ్ళాను. బస్ నెంబర్ వచ్చేసి 9YF9X218. సిబిఎస్కి వెళ్ళే ప్రతి బస్సు అయితే వెళ్తుంది. మనం నాంపల్లిలో దిగకుండా గాంధీ భవన్ దగ్గర అయితే దిగాలి. మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. మెట్రో కూడా గాంధీ భవన్ దగ్గర దిగాలి. ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళే దారిలోనే షాపింగ్ చేయడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ కమ్మలు, చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, షూస్ ఇలా మొత్తం ఐటమ్స్ బయట కూడా పర్చేజ్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఎగ్జిబిషన్లో కన్నా నాకు బయటనే అన్నీ బాగా నచ్చాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే ఈవినింగ్ 4 PM to 9-10:30 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడికి వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో వస్తే ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు. నేనైతే సండే వెళ్ళాను. ఒక 80,000 మంది అయినా వచ్చుంటారండి ఎగ్జిబిషన్కి. నాకు లోపల నుండి బయటికి రావడానికి 1 hour అయితే టైం పట్టింది. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు, మనీతో కూడా టికెట్ అయితే తీసుకోవచ్చు. ఈ నుమాయిష్ని స్టార్ట్ చేసి 1938లో అంటే 86 years నుండి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే పెడుతున్నారు. ఈ ఎగ్జిబిషన్కి 3 గేట్స్ అయితే ఉన్నాయండి. అజంతా గేట్, గాంధీ భవన్ గేట్, గోష్ మహల్ గేట్. నుమాయిష్కి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. నేనైతే ఆన్లైన్లో చేసుకున్నాను. 5 years పిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి అయితే టికెట్ ఫ్రీ. ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉందండి. 2 wheelersకి అయితే 200 రూపీస్, 4 wheelersకి అయితే 500 రూపీస్. ఇక్కడ ఎంట్రీ టికెట్ కన్నా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఇక మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్స్ అండ్ బ్యాగ్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఎంటర్ అయిన తర్వాత మొత్తం క్లాతింగే ఉందండి. ఎగ్జిబిషన్ మొత్తం చూస్తే ఎక్కడ చూసిన డ్రెస్సెస్వే, అన్ని ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్లే చాలా బాగున్నాయి. ఇక్కడ టాప్స్ అయితే బార్గెనింగ్ అనేది లేదండి, ఫిక్స్డ్ ప్రైజెస్ అని బోర్డు అయితే పెట్టారు. బట్ కొన్ని రీజనబుల్ ప్రైజెస్ అయితే కూడా ఉన్నాయి. కొన్ని మాత్రం ఎక్కువ అనిపించాయి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్, 2 pieces సెట్, 3 pieces సెట్, ఇలా సింగిల్ పీస్ ఏదైనా కానీ 500 నుండి 1000 లోపల అయితే ఉన్నాయి. టాప్స్ క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్ని ఫిక్స్డ్ రేటే పెట్టారు. 500-1000 రూపీస్ కాస్ట్ అయితే ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నాకైతే వర్త్ అనే అనిపించింది. కాస్ట్ ఇక్కడ మ్యాక్స్ 500 రూపీస్ అనే ఫిక్స్డ్ రేట్ అనే ఉంటుంది ప్రతి స్టాల్లో. ఎక్కడ చూసిన డ్రెస్సెస్, జీన్స్ మీదకి టీ షర్ట్స్, లాంగ్ టాప్స్ ఇలా ప్రతి ఒక్క చోట ఉన్నాయి. ఈ టాప్స్ వచ్చేసి 200-300 కూడా ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 500-600 అయితే కాస్ట్ చెప్పారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్లిప్స్ అండి. ఇక్కడ ఏ క్లిప్ తీసుకున్నా 20 రూపీస్ అండి. చాలా డిజైన్స్ ఉన్నాయి, చూడడానికి భలే మోడల్గా ఉన్నాయి. మెయిన్లీ లేడీస్ కోసమే ఈ నుమాయిష్ పెట్టినట్టు అనిపించిందండి నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇవన్నీ 50 రూపీస్. కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ, డిజైన్స్ని బట్టి కాస్ట్ అయితే మారుతూ ఉంది. ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే 100 రూపీస్, 150 రూపీస్, ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ చూడండి భలే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ డిజైన్ చూడడం. ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి. చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇవైతే కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే చెప్తున్నారు, కానీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి బొమ్మలండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. కాస్ట్ అయితే రీజనబుల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ కొన్ని ప్లే ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే నేను నెక్స్ట్ పార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను. గేమింగ్ వి. ఇక్కడ టెడ్డీ బేర్ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కొనడానికి కాదండి, ఇది ఒక గేమ్ అనమాట. ఈ గేమ్ ఏంటంటే బాస్కెట్ బాల్ గేమ్. 500 రూపీస్ కి 3 balls అయితే ఇస్తారు. మనకు వాటిలో ఒకటి పడిన టెడ్డీ బేర్ అయితే మనకి ఇస్తారు.
నేను వెళ్ళినప్పుడు నా ముందే ముగ్గురు అయితే ఈ టాయ్స్ ని గెలుచుకున్నారు. చాలా మంది మనీ అయితే పోగొట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైన్ అండి. ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి 40 రూపీస్. ఎగ్జిబిషన్ మొత్తం అయితే ఈ ట్రైన్ లో అయితే చూపిస్తారు. నడవలేని వాళ్ళకి, కిడ్స్ కి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా ఎక్కొచ్చు ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూడడానికి. ఈ ఎగ్జిబిషన్ లో ఆల్మోస్ట్ 2000 స్టాల్స్ అయితే ఉన్నాయి. మనకి దొరకని ఐటెం అయితే ఉండదు. ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు అయితే మనకి ఇక్కడ ఉంటాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఐటెం అయితే దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి చెప్పల్స్ అండి, షూస్, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ బార్గెనింగ్ అయితే కంపల్సరీగా చేయండి. కాస్ట్ ఎక్కువ చెప్పినా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు. చిన్నపిల్లల చెప్పులు కూడా ఉన్నాయి. మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా చాలా తక్కువ కాస్టే. సెట్ వచ్చేసి 100 రూపీస్. చార్మినార్లో ఉన్న బ్యాంగిల్స్ లానే ఉన్నాయి. మీకు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ కావాలంటే మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి క్యాప్స్ అండి. క్యాప్స్, హెయిర్ బ్యాండ్స్. ఈ క్యాప్స్ అయితే డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి. ఎక్కువ ఇవి అమెరికా వాళ్ళు అయితే పెట్టుకుంటారు. ఇవి వచ్చేసి మన ఇంట్లోకి ఆర్టిఫిషియల్ గా ఉండేయండి. చాలా బాగున్నాయి చూడండి. ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి కుండల్లాగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్లాక్స్, ఫ్లవర్ వాజెస్, ఇలా ప్రతి ఐటమ్ అండి. ఇంట్లో మనం వాడుకునే ప్రతి వస్తువు అయితే ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ పీటలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి జనం ఎంత మంది ఉన్నారో. నాకైతే విసుగొచ్చేసింది తిరిగి తిరిగి. నాకు హాస్టల్కి వచ్చేసరికి బాడీ పెయిన్స్ కూడా వచ్చాయండి. అలా తిరిగానండి. ఇక్కడ పానీపూరి ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఎంత కాస్ట్ అనిపించిందో. ఇవి వచ్చేసి ఇంట్లోకండి. అదే ప్లేట్స్, ఇంట్లో టీ కప్ నుంచి పెద్ద పెద్ద వస్తువులు ప్రతిదీ ఉన్నాయండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి. అలాగే కాస్ట్ అయితే తక్కువ అనిపించాయి నాకు. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి బాయ్స్ కి టీ షర్ట్స్ అండి. 100 రూపీస్. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. క్లాత్ కూడా క్వాలిటీగానే ఉంది. కొన్ని అయితే క్వాలిటీగా లేవు. అయితే మనం మొత్తం చెక్ చేసి అయితే కొనాలి. మేమైతే బ్లాక్ టీ షర్ట్ అయితే తీసుకున్నామండి, నేను మా ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో నుమాయిష్ ఎగ్జిబిషన్లో గేమ్స్ గురించి అయితే చెప్తానండి. నుమాయిష్ ఎగ్జిబిషన్ ని 2 parts గా అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ పెడుతున్నాను. ఇంకో 2 days లో సెకండ్ పార్ట్ కూడా పెడతాను. ప్లీజ్ అండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్నాను. మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఇంతవరకు రాలేదు. ఇంకా ముందు ముందు కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.